తిరుపతి స్టైల్ సాంబార్. ఇకపై తిరుమల సాంబార్ రుచి ఇంట్లోనే. వేడి వేడి అన్నంలో ఈ సాంబార్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. తిరుపతి స్టైల్ సాంబార్ చేసి పెడితే ప్లేట్లు ఖాళీ చేయడం పక్క. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఒక కప్పు కందిపప్పు తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కోండి. వాష్ చేసుకున్న తర్వాత కాసేపు వాటర్ పోసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని మనం వాష్ చేసి పక్కకు పెట్టుకున్న కందిపప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని విజిల్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకోండి. ఈలోపు మనము సాంబార్కి చిన్న మసాలాలు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ రైస్, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ కోకోనట్స్ ఎండు కొబ్బరి, 1 స్పూన్ ధనియాలు, 9 నుంచి 10 ఎండుమిర్చి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేయండి. స్పైసెస్ అన్ని మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక 3 నుంచి 4 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. స్పైసెస్ అన్ని మాడకుండా ఫ్రై చేసుకోండి. ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని అండ్ పౌడర్లాగా పట్టుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మినప్పప్పు 1 స్పూన్, 1 స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్రై చేయండి. 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 3 నుంచి 4 ఎండుమిరపకాయలు, మునక్కాయలు, క్యారెట్, టమాటో, సోరకాయ అండ్ వంకాయ అండ్ లేడీస్ ఫింగర్ మీ ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకొని ఫ్రై చేసుకోండి. వెజిటేబుల్స్ అన్ని ఆయిల్లో సగం ఉడికేదాకా ఫ్రై చేసుకోండి. ఒక 3 నుంచి 4 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇది ఆయిల్లో సగం ఉడికితే చాలా టేస్ట్ బాగుంటుందండి. టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. ఇప్పుడు మనము ముందుగా ఉడికించుకున్న పప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మనము చింతపండు నానబెట్టాం కదా, దాని రసం కూడా వేసుకొని కలుపుకోండి. మీకు ఇంకొంచెం పలుచగా కావాలంటే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నాకైతే ఇది సరిపోతుంది కన్సిస్టెన్సీ. ముందుగా పట్టుకున్న సాంబార్ మసాలా ఉంది కదా, 1 స్పూన్ వేసుకోండి. ఆ పౌడర్ వేసుకొని మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి. అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాంబార్ని ఉడికించుకోండి. మీకు కావాలంటే ఇక్కడ బెల్లం పౌడర్ కూడా 1/2 స్పూన్ వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్ అండి. మూత పెట్టుకొని 4 నుంచి 5 నిమిషాలు ఉడికించుకున్నాను. ఇప్పుడు మీకు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకోండి. పోకపోతే ఇక్కడ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు పోపు అనేది మొత్తం ఆప్షనల్ అండి. నేనైతే పెట్టుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకున్న తర్వాత 1 నిమిషం ఫ్రై చేయండి. అయ్యాక మినపప్పు 1 స్పూన్, 1 స్పూన్ శనగపప్పు అండ్ కళ్యామాకు మీ దగ్గర ఉంటే వేసుకోండి. వేసుకుని టేస్ట్ బాగుంటుంది. అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. పోపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు పెట్టకుండా ఏం కాదు, నేనైతే పెట్టుకుంటున్నాను. మీరు ఆయిల్ ప్లేస్లో గీ వేసుకొని కూడా పోపు పెట్టుకోవచ్చు. 3 నుంచి 4 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. కొత్తిమీర, 3 ఎండుమిర్చి, పప్పులు అన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ పోపుని సాంబార్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. అప్పుడు ఆ పోపు సాంబార్కి మంచిగా పడుతుంది. ఇప్పుడు ఇంకొంచెం టేస్ట్ కూడా వస్తుంది సాంబార్కి. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకుంటే టేస్టీ తిరుమల స్టైల్ సాంబార్ రెడీ. ఇలా ఎప్పుడు ఒకే విధంగా సాంబార్ చేసుకోకుండా ఇలా తిరుమల స్టైల్ సాంబార్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది, అదిరిపోతుందండి. మళ్ళీ తిరుమల వెళ్ళేదాకా వెయిట్ చేయకుండా సేమ్ అలాంటి సాంబార్ మనం ఇంట్లో కూడా ఇకపై చేసుకోవచ్చు. కొన్ని టిప్స్ ఫాలో అవుతూ తిరుమల స్టైల్ సాంబార్ ఇంట్లోనే చేసుకోవచ్చా అండి. తిరుమల ఎలా అయితే రుచిగా ఉంటుందో సాంబార్ సేమ్ రుచితో ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం పర్ఫెక్ట్ కొలతలతో ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. సాంబార్ తిన్నప్పుడు మనం తిరుమలకి వెళ్ళినట్టే అనిపిస్తుంది. సో తిరుమల స్టైల్ సాంబార్